Welcome to our channel. Click Jobs and Education News. హలో ఫ్రెండ్స్, 10వ తరగతి అయిపోయిందా? తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేతిలో ఒక మంచి వృత్తి ఉండి నెలకు మంచి జీతం వచ్చే కెరీర్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసం ఉన్న బెస్ట్ ఆప్షన్ ఐటీఐ ఎలక్ట్రీషియన్. ఈరోజు ఈ వీడియోలో ఈ కోర్సులో ఏం చదువుతారు, ఏ సబ్జెక్టులు ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఎలా వస్తాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్స్. ఈ కోర్సు వ్యవధి 2 సంవత్సరములు. ఇందులో ముఖ్యంగా 5 సబ్జెక్టులు ఉంటాయి. ఈ కోర్సు చేయాలంటే అర్హతలు ఏంటి? 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, సైన్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులతో పాస్ అయిన వారు ఎలక్ట్రీషియన్ కోర్సు చేయవచ్చు. మరి వయసు ఎంత ఉండాలి? కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. కోర్సు పూర్తి చేసిన తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్టీసీ లభిస్తుంది. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఈ కోర్సులో సిలబస్ మరియు సబ్జెక్టులు ఏముంటాయి? ఈ కోర్సులో థియరీ మరియు ప్రాక్టికల్స్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే 4 ప్రధాన సబ్జెక్టులు కోర్సు మొత్తం ఉంటాయి. అవేంటంటే, 1 ట్రేడ్ థియరీ, ఎలక్ట్రికల్ సూత్రాలు మరియు యంత్రాల గురించిన సైద్ధాంతిక పరిజ్ఞానం థియరీలో నేర్చుకోవచ్చు. 2 ట్రేడ్ ప్రాక్టికల్, నేర్చుకున్న థియరీనే చేతులతో చేసి చూసే శిక్షణ ఇస్తారు. 3 వర్క్షాప్ కాల్కులేషన్ అండ్ సైన్స్, లెక్కలు మరియు సైన్స్ సూత్రాలు ఇందులో ఉంటాయి. 4 ఎంప్లాయబిలిటీ స్కిల్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ ఉంటుంది. ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్లు మరియు డయాగ్రామ్ గీయడం ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వైజ్గా సబ్జెక్టులు ఏముంటాయి? ముందుగా ఫస్ట్ ఇయర్లో విద్యుత్ యొక్క ఎలక్ట్రిసిటీ యొక్క ప్రాథమిక అంశాలపై దృష్టి పెడతారు. 1 సేఫ్టీ, భద్రత, పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలనేది ఉంటుంది. 2 టూల్స్, ఎలక్ట్రీషియన్ వాడే వివిధ రకాల పనిముట్ల పరిచయం ఉంటుంది. 3 బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఓమ్స్ లా, కిర్చాఫ్ లా గురించి ఉంటుంది. ఓమ్స్ లా ఎలక్ట్రీషియన్ కోర్సులో ఇది అత్యంత కీలకమైనది. ఈ సూత్రం ద్వారా మీరు సర్క్యూట్లో ఎంత కరెంటు ప్రవహిస్తుందో లెక్కించవచ్చు. 4 వైరింగ్, ఇళ్లలో వాడే వైరింగ్ పద్ధతులు మరియు ఎర్తింగ్ గురించి తెలుసుకోవచ్చు. 5 బ్యాటరీలు అండ్ సెల్స్, వివిధ రకాల బ్యాటరీల నిర్వహణ పద్ధతులు గురించి తెలుసుకోవచ్చు. 6 మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వం మరియు కెపాసిటర్ల గురించి ప్రాథమిక విషయాల వివరణ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అయిపోయాయి. ఇక సెకండ్ ఇయర్ టాపిక్స్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాట పడకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈలోపు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. లేట్ చేయకుండా సెకండ్ ఇయర్ టాపిక్స్లోకి చకచకా వెళ్ళిపోదాం. ఐటీఐ సెకండ్ ఇయర్లో భారీ యంత్రాలు మరియు ఆధునిక వ్యవస్థల గురించి నేర్చుకుంటారు. టాపిక్స్ వారీగా 1 డీసీ మెషిన్స్, డీసీ మోటార్లు మరియు జనరేటర్ల పనితీరు. 2 ఏసీ మిషన్స్, 3 ఫేజ్ మోటార్స్, ఆల్టర్నేటర్స్ అండ్ సింక్రోనస్ మోటార్స్. 3 ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్ఫార్మర్స్ నిర్మాణం, టెస్టింగ్ మరియు కంట్రోల్ ప్యానెల్స్ గురించి ఉంటుంది. 4 ఇండస్ట్రియల్ వైరింగ్, పరిశ్రమల్లో వాడే వైరింగ్ మరియు కంట్రోల్ ప్యానెల్స్ కోసం నేర్చుకోవచ్చు. 5 ఎలక్ట్రానిక్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్రాథమిక అంశాలు ఉంటాయి. 6 పవర్ సిస్టమ్స్, విద్యుత్ ఉత్పత్తి, జనరేషన్, ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ కోసం నేర్పిస్తారు. ఈ సబ్జెక్టులతో పాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సులో మరికొన్ని ముఖ్యమైన అంశాలు మరియు సెక్షన్లు కూడా ఉంటాయి. అవేవనగా అడిషనల్ ట్రైనింగ్స్, అడిషనల్ విజిట్స్, పారిశ్రామిక సందర్శనలు, విద్యుత్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్స్, సబ్స్టేషన్లు మరియు తయారీ ఫ్యాక్టరీలకు తీసుకెళ్ళి అక్కడ మిషన్లు ఎలా పనిచేస్తాయో చూపిస్తారు. ప్రాజెక్ట్ వర్క్, చివరి సంవత్సరంలో విద్యార్థులు ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్, ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, ఉదాహరణకు సోలార్ లైటింగ్ సిస్టమ్ లేదా ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ స్వయంగా తయారు చేయవలసి ఉంటుంది.
ఆన్ ది జాబ్ ట్రైనింగ్. కొన్ని ఐటీఐలు స్థానిక పరిశ్రమలలో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులకు 15 నుండి 30 రోజుల పాటు ప్రత్యక్ష పని అనుభవం కల్పిస్తాయి. ఇలాంటి ఐటీఐలో చేరడం ఉత్తమం. వీటితో పాటు సాఫ్ట్ స్కిల్స్, ఇవి కేవలం పని నేర్చుకోవడమే కాకుండా ఉద్యోగంలో రాణించడానికి సహాయపడతాయి. డిజిటల్ లిటరసీ, కంప్యూటర్ బేసిక్స్, ఇంటర్నెట్ వాడకం మరియు ఎంఎస్ ఆఫీస్ గురించి అవగాహన ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూలో ఎలా ఎదుర్కోవాలి, కస్టమర్లతో ఎలా మాట్లాడాలి అనే శిక్షణ ఇస్తారు. ఎంటర్ప్రైనర్షిప్, సొంతంగా ఎలక్ట్రికల్ షాప్ లేదా కాంట్రాక్ట్ బిజినెస్ ఎలా ప్రారంభించాలో నేర్పిస్తారు. ఒక చిన్న సీక్రెట్స్ ఫ్రెండ్స్, కేవలం ఐటీఐ చదివితేనే సరిపోదు. కోర్సు అయ్యాక అప్రెంటిస్షిప్ ఖచ్చితంగా చేయండి. ఇది ఉంటేనే మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం 20% పెరుగుతుంది. సరే, కోర్సు అయితే అయిపోయింది, మరి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? గవర్నమెంట్ సెక్టార్, రైల్వేలు, ఏఎల్పి టెక్నీషియన్, ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ శాఖ మరియు డిఫెన్స్, డిఆర్డిఓ, ఐఎస్ఆర్ఓ, ఇస్రో ఇలాంటి సంస్థల్లో టెక్నీషియన్ వంటి పోస్టులు ఉంటాయి. ఇక ప్రైవేట్ సెక్టార్, టాటా పవర్, అదానీ వంటి పెద్ద కంపెనీలు లేదా కన్స్ట్రక్షన్ సైట్లలో చాలా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరే సొంతంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ చేయవచ్చు. జీతాలు ఎలా ఉంటాయి? స్టార్టింగ్లో శాలరీ 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగితే దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లో లక్షల్లో సంపాదించవచ్చు. ఇండియాలో కూడా సంపాదించవచ్చండి. మిగిలిన ట్రేడ్స్ కోసం మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని సందర్శించండి, లింక్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా. ఐటీఐలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కెరీర్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.